హలో అందరికీ బాగున్నారా అందరూ వెల్కమ్ టు శ్రీవాసి వ్లాగ్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లాత్ డ్రైయర్ స్టాండ్ గురించి తెలుసుకుందాం నేను రీసెంట్ గా ఫ్లిప్కార్ట్ లో స్మార్ట్ బై స్టీల్ వారి 3 ఫ్లోర్ క్లాత్ డ్రైయర్ స్టాండ్ కొన్నానండి ఇది ప్రమోషన్ వీడియో కాదండి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఈ వీడియోలో మనము ఇప్పుడు దీని ఇన్స్టాలేషన్ ఇంకా రివ్యూ చూద్దాము ముందు మనం దీంట్లో ఏం వచ్చాయో ఒక లుక్ వేద్దామండి అసలు ఇది ఎందుకు కొనాల్సి వచ్చిందంటే తమిళనాడులో మా ఆయనకి ఇక్కడ జాబ్ వచ్చిన తర్వాత హరివరిగా ఏదో ఇల్లు చూశారు ఇక్కడ ఇల్లు దొరకడం చాలా కష్టంగా ఉంది అని ఏదో సింగిల్ బెడ్రూమ్ దొరికితే దీంట్లో అడ్జస్ట్ అవుదామంటే సరే అని ఒప్పుకున్నా అండి ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి లేదు అని మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పారు అది ఎలా అంటే అది ఆ బట్టలు ఆరేసేది కూడా మేము ఎదురింట్లో వెళ్ళి వాళ్ళ మేడ మీదకి వెళ్ళి ఆరేసుకోవాలన్నమాట అంత ఇబ్బందిగా ఉంది మళ్ళీ ప్లస్ నేను డాక్టర్ ఏం చెప్పారంటే నాకు హెల్త్ బాగాలేకపోతే స్టెప్స్ ఎక్కకూడదని చెప్పారు సో ఇంకా ఈ స్టాండ్ కొనాల్సి వచ్చిందండి ఎలా ఉందో చూద్దామండి ఒకసారి ఇది అటు ఇటు జరుపుకోవచ్చండి ఇక్కడ మేము వాషింగ్ మిషన్ పక్కగా బాగా అడ్జస్ట్ అయితే వాషింగ్ మిషన్లో నుంచి తీసి అక్కడ పక్కనే ఆరేసుకునేటట్టు సెట్ చేశాను ఇది 3 ఫ్లోర్ల రెక్కలు వచ్చాయండి అదే ఇలా వింగ్స్ టైప్లో వచ్చాయి ఏదో బాగుంది కానీ మళ్ళీ రిటర్న్ పెట్టాల్సి వచ్చిందండి ఎందుకంటే అసలు తడి బట్టలు కొంచెం బరువుగా ఉంటాయి కదా ఆ ఫిట్ చేసిన దగ్గర ఇట్లా హోల్స్లో ఇట్లా బట్టలు వేయగానే అటు నుంచి ఊడిపోతుంది అవి మళ్ళీ అవి ఊడిపోయి కింద పడితే మళ్ళీ జాడించి మళ్ళీ వేసుకోవాలంటే కష్టం కదండి అందుకే ఇది ఎంతకో నాకు అంతగా నచ్చలేదు అసలు అందుకని ఇది రిటర్న్ పెట్టేశాము
నెక్స్ట్ ఇంకో టైప్ది కొని చూపిస్తా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.